పార్టీల విషయాలకు వస్తే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సంతలో గొర్రెల్ని బర్రెల్ని కొన్నట్టు రాజకీయ నాయకుల్ని కొన్నారు, ఎమ్మెల్యేలను కొన్నారు అని మీరే స్వయాన మాట్లాడారు. మరి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ముఖ్యమంత్రి రేవంత్ని వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, భేటీ అవుతున్నారు, డిప్యూటీ మేయర్లతో సహా అందరు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. సో దీన్ని ఏమంటారు? వాళ్ళు తీసుకున్న లైనే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఒక చర్చ. సో వాళ్ళు చేస్తేనేమో అది, మేము చేస్తేనేమో ఇదా? అంటే ఇక్కడ రెండు అంశాలు చాలా కీలకం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పైసలు ఇచ్చి ఒక దిక్కు, బెదిరించి ఒక దిక్కు తీసుకొచ్చి పార్టీలో కలుపుకున్నది. ఇది చేసిన పని. కాంగ్రెస్ ఇంతవరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేరమని కానీ, మీకు చేరితే ఇది ఇస్తామని కానీ ఇటువంటి ప్రయత్నం చేయట్లేదు, చేయబోం కూడా. పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనేటటువంటి మాటను, కూల్చేస్తామనే మాటను ఎవరు చెప్తా ఉన్నారు? స్వయాన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. నిండు అసెంబ్లీలో మీకు 64 మాత్రమే ఉన్నాయి, మాకు 56 ఉన్నాయి, బీజేపీ మాకు సపోర్ట్ చేస్తున్నది 39 మాయి, బీజేపీ 8, ఎంఐఎం 7, మా అన్నీ కలుపుకుంటే మా 54 ఉన్నాయి, మేము దలుచుకుంటే మీ ప్రభుత్వం త్వరలో కూల్చేస్తాం 6 నెలల్లో అనే మాటను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు స్టార్ట్ చేయకముందే మీరు స్టార్ట్ చేసారు. మేము స్టార్ట్ చేయలేదు. మేము ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు ఎప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంకో దిక్కు పోతాడు అంటే బ్యూరోక్రసీ పనిచేయనప్పుడు. చట్ట ప్రకారం బ్యూరోక్రసీ పనిచేస్తే ఏ పార్టీలో ఉన్నా రాజ్యాంగం ప్రకారం ఎవరికి రావాల్సిన హక్కులు వాళ్ళకు వస్తాయి. రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సినటువంటి యంత్రాంగాన్ని అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాల రీత్యా పనిచేసే పద్ధతిలో వాళ్ళు మళ్ళించరు. మేము మళ్ళీయలే అట్లా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చేసింది ఏంది? స్ట్రిక్ట్ అధికారులను తీసుకొచ్చి పోస్టులలో పెట్టిండు. స్ట్రిక్ట్ అధికారులను పెట్టడం వల్ల ఏమవుతుంది? చట్ట ప్రకారం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు పని కాదు, చట్ట ప్రకారం పనిచేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న పాలసీస్ను ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ పాలసీ పార్టీలకు అతీతంగా అందరికీ ఉపయోగపడేటట్టు ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం న్యూట్రల్గా ఉండాల్సింది ప్రభుత్వ యంత్రాంగం. ఆ ప్రభుత్వ యంత్రాంగంలో స్ట్రిక్ట్ ఆఫీసర్లను పెట్టడం వల్ల అది న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంటుంది, చట్ట ప్రకారం పనిచేసే అవకాశం ఉంటుంది అనేది మా ఆలోచన. అందుకనే ఇది ప్రజాపాలన అంటున్నాం. ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఎప్పుడు ఉంటుంది? అధికారి ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసినప్పుడు ప్రజాపాలన అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఆ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అందరికీ, పేదవాడికి ప్రయోజనం కావాలి. రేపు స్కీమ్ పెడతాం, పేదవాడికి అందరికీ రావాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి మాత్రమే ఇస్తామని చెప్పాం మేము. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకున్నారు. మేము అది చేయట్లేదు అట్లా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడవాలని. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పని అంత అట్లా చూడండి. దాన్ని ఎప్పుడు అది న్యూట్రల్ స్థానంలోకి వెళ్ళి రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుందో, ఒక పార్టీ ఎమ్మెల్యే, ఒక పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఇంకో పార్టీకి పోవాల్సిన అవసరం ఉండదు. న్యాయంగా తనకు రావాల్సింది తనకు వస్తుంది, చట్ట ప్రకారం తనకు రావాల్సింది తనకు వస్తుంది. తను నమ్మినటువంటి రాజకీయాలను వదిలిపెట్టేసి ఆ రోజు బతకడం కోసం పార్టీ మారాల్సినటువంటి అవసరం రాదు. మొత్తం బీఆర్ఎస్ ని తెలంగాణలో లేకుండా చేయాలనే కంకణం కట్టుకుందంట కాంగ్రెస్ పార్టీ. మేము మా రాజకీయాలు మేము చెప్పి ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఓటేశారు. మా రాజకీయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళ మెప్పును పొందుతాం. కానీ ఇంకో పార్టీ రాజకీయాలు తప్పని ప్రజలు భావిస్తే వదిలేసి వస్తారు. కానీ ఆ పార్టీని లేకుండా మేం చేయలేము, అసాధ్యం కాదు ప్రజాస్వామ్యంలో. దాన్ని నమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మొన్న 37% ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్. మీరు తక్కువ అంచనా ఇస్తున్నాం. 39 మంది ఎమ్మెల్యేలు గెలవచ్చు, కానీ 37% ఓట్లు అనేటటువంటిది మాకు 39% ఓట్లు వచ్చినాయి. 2.5% కదా ఎక్కువ వచ్చినాయి. తక్కువ ఓటు పర్సంటేజ్ అనేది కాదు. బీఆర్ఎస్ కూడా ఇలా చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ ఇక్కడ. అయితే ఎట్లా సమకూర్చుకున్నది? సిద్ధాంతపరమైనటువంటి బలం ఉంటే మంచిదే, అధికారం ద్వారా వచ్చినటువంటి బలం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నేను సలహా ఇవ్వదలుచుకొని, మీరు అడిగారు కాబట్టి, ఇప్పటికైనా నీ సిద్ధాంతం ఏదో నిర్వర్తించుకొని ఆ సిద్ధాంత పునాదుల మీద రాజకీయ పార్టీ నిర్మాణం చేసుకోకపోతే అది లేకుండా పోతుంది. దాన్ని ఎవరు కూల్చాల్సిన అవసరం లేదు, అదే కూలిపోతుంది. అధికారం ద్వారా వచ్చేటటువంటి నిర్మాణం వేరు, సిద్ధాంతం ద్వారా వచ్చేటటువంటి నిర్మాణం వేరు. అధికారం ద్వారా వచ్చేటటువంటి నిర్మాణం అధికారం పోగానే కూలిపోతుంది, సిద్ధాంతం ద్వారా వచ్చే నిర్మాణం శాశ్వతంగా ఉంటుంది. ఆ బలం ఇవాళ పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మాకు. అది సిద్ధాంతం ద్వారా వచ్చినటువంటి ప్రయోజనము ఇవాళ అధికారం ద్వారా అదే అదనపు యాడింగ్ అవుతుంది అంతే తప్ప అదే అధికారం ద్వారా వచ్చిన బలం కాదు మాది.
మాది అధికారం ద్వారా వచ్చినటువంటి సో బలం ఏం ఇందాక కాదు. మీరు ఏదైతే చెప్పారో పదవులు రాకపోయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉంటా, పార్టీ కోసం పనిచేస్తా అన్నారు కదా, ఆ వీడియో క్లిప్ మళ్ళీ మీకు లోక్సభ ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత అది మళ్ళీ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకైతే నమ్మకం లేదు, బెల్లయ్య నాయకు ఖచ్చితంగా పార్టీ మారాలని చూస్తున్నాడు. మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయంట, డబ్బులు కావచ్చు, పదవులు కావచ్చు, ఇంకేదో కావచ్చు. బీజేపీ నుంచి పెద్ద ఎత్తున మీకు ప్రెజర్ ఉందంట, రమ్మని అంటుర్రంట. మరి మీరు ఉంటారా పోతారో చూడాలి. మీకు నేను ఏమంటున్నా అంటే మీరు ఒక్కసారి కాదు 100 సార్లు ప్లే చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, బెల్లయ్య నాయక్ ప్రైస్ ట్యాగ్ లేదు. రేటు ఉన్నోని కొంటారు, రేటు ఉన్నోని కొంటారు. షర్టు దీనికి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, ఎంఆర్పి పాయింట్ ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. బెల్లయ్య నాయక్ ఒక సిద్ధాంతం ఉంది, అది సమానత్వం వైపు నిలబడే సిద్ధాంతం. నేను మళ్ళీ చెప్తున్నా, భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో పెట్టుకున్నటువంటి స్వేచ్ఛ, స్వతంత్రము, సమానత్వము, సౌభ్రాతత్వం మీద నిలబడేటటువంటి స్వేచ్ఛ, స్వతంత్ర, సమానత్వాలు అది కోరుకుంటున్నా. నా వర్గ ప్రయోజనాలను కోరుకుంటున్నా. ఇదే నా వర్గమే ఎందుకు కోరుకుంటున్నా, అందరినీ కోరుకుంటున్నా. అణచివేతకు గురి అయింది గిరిజనులు, దళితులు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఈ వర్గాల్ని తరతరాలుగా అణిచేసుకుంటూ వస్తున్నాయి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం వచ్చినటువంటి వాడిని నేను, దాన్ని నమ్మినటువంటి వాడిని, దాన్ని ఆచరించేటటువంటి వాడిని, దాని ప్రకారం జీవించేటటువంటి వాడిని. కాబట్టి ఈ సిద్ధాంత పునాదుల మీద సమానత్వం వైపు నిలబడమే బెల్లయ్య నాయక్ చేసే పని. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సమానత్వం, ఆచరణలో సమానత్వం ఇంప్లిమెంట్ కావట్లేదు అనేదే బాధ. ఇది నా బాధ కాదు, రాహుల్ గాంధీ గారి బాధ కూడా, ఖర్గే గారి బాధ కూడా ఇదే. దళిత గిరిజన నాయకులకు పదవులు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇస్తే వాళ్ళు ఒక సెంట్రల్ ఆఫ్ పొలిటికల్ క్రియేట్ చేసుకుంటారు. ఆ సమాజం మొత్తం వచ్చి వీళ్ళ దగ్గరికే వస్తుంది. ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత ఎవరు ఉండరు, వీళ్ళే మొత్తం ఆ సమాజాలను మొత్తం గిరిజన, దళిత ఈ బెల్ట్ను మొత్తం కూడా వీళ్ళే మేనేజ్ చేసుకుంటారు. తర్వాత పొలిటికల్గా మాకేమన్నా థ్రెట్ అవుతుంది రెడ్లకని అట్లేమన్నా ఆ లైన్లో ఏమన్నా భావిస్తున్నారా? నేను అట్లా అనుకోవట్లేదు. నేనేమంటున్నా అంటే ఒకటైతే క్లియర్, ఇప్పుడు యాక్సెస్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వెళ్తారు. యాక్సెసిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఏ నాయకుడు అన్నా, ఏ సామాజిక వర్గం నుంచి అన్నా, మా సామాజిక వర్గం వాళ్ళే రారే కదా, మా దగ్గరికి అన్ని వర్గాలు వస్తాయి. రెడ్లు వస్తారు, బీసీలు వస్తారు. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఈ సమానత్వాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ వస్తారు నా దగ్గరికి. నేను వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఉన్నాను అనుకో, వ్యాపారం చేసుకునేటోళ్ళు అందరూ నా దగ్గరికి వస్తారు. నేను ఇంకో పని చేసేటోళ్ళు ఉన్నాను అనుకో, ఆధిపత్యం చేసేటోళ్ళు ఉన్నాను అనుకో, ఆ కేటగిరీ ప్రజలే జమ అవుతారు. అది కులాన్ని బట్టి ఉండదు, కులాన్ని బట్టి ఉండదు. సమానత్వాన్ని కోరుకునేటోడు నా దిక్కు పోలరైజ్ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు, అది కాకుండా ఉండడు. నేను అధికారంలో ఉన్నా అవుతాడు, అధికారంలో లేకున్నా అవుతాడు. అధికారం ద్వారా జరిగేటటువంటి పోలరైజేషన్ నేను ఇంతకుముందే చెప్పినట్టు అది వేరు, ప్రయోజనాల కోణం నుంచి ఉంటుంది, లక్ష్యం కోణం నుంచి ఉండదు. లక్ష్యం కోణం నుంచి ఉండేటటువంటిది సిద్ధాంత పునాది మీద ఉన్నటువంటి వర్గం ఉంటుంది. అందుకనే ఒకటేంటంటే ఇప్పుడు మావాడు ఉన్నాడని చెప్పి ధైర్యంతో యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది, ఎవరన్నా వస్తారు అట్లా, మన మిగతా వాళ్ళు కూడా వస్తారు, వీళ్ళు కూడా వస్తారు. కాబట్టి అది దాంతో అదేదో సెంటర్ అవుతుంది, అదేదో చేసేస్తారు అనేటటువంటి భావన ఉంటుంది అనుకుంటే నేను అనుకోను. అట్లా ఉందని నేను అనుకోవట్లేదు. చూద్దాం, ఒక లోక్సభ ఎన్నికల తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనం దాని గురించి మళ్ళీ ఇదే స్టూడియోలో కూర్చుందాం. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, భారత ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాట ప్రకారం పనిచేస్తూ ఉంది. రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలపరిచి సపోర్ట్ చేసి 17 సీట్లు గెలిపించాలని కోరుతా ఉన్నాను.